డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు యంగెస్ట్ మేనిఫెస్టేషన్ కోచ్ అయిన వైబ్రెంట్ వంశీ గారు. లేట్ చేయకుండా సార్తో మాట్లాడేద్దాం. నమస్కారం సార్. నమస్తే వంశీ గారు, మీరు ఎప్పుడు వచ్చినా సరే విశ్వం అనే కాన్సెప్ట్ గురించి ఎన్నో కొత్త విషయాలు, జనాలకి తెలియని విషయాలు అంటే సీక్రెట్స్ ఇవి తీసుకొస్తుంటారు కదా. ఎస్, విశ్వంతో ఐక్యం అవడం వల్ల, మమేకం అవడం వల్ల మనం ఎన్నో సాధిస్తూ ఉంటాం. ఎంతో మంది లైఫ్ లో ఎంతో అచీవ్ చేసిన గ్రేటెస్ట్ పీపుల్ ఎవరైతే ఉంటారో, సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్తూ ఉంటారు విశ్వంతో మేము మమేకం అయ్యామని. మమేకం అయ్యాక జరిగే అద్భుతాలు అందరూ చూసారు, ఎగ్జాంపుల్స్. కానీ మమేకం అవ్వడం ఎలా? దీనికి సమాధానం ఇది లాట్ ఆఫ్ పీపుల్ కి ఇదే ఒక పెద్ద క్వైరీ. యూనివర్స్ తో మమేకం అయితేనే, ప్రాపర్ అలైన్మెంట్ జరిగితేనే ది బెస్ట్ రిజల్ట్స్ వస్తున్నాయి. బట్ ప్రాపర్ అలైన్మెంట్ అంటే ఏంటి? అసలు అలైన్మెంట్ జరగాలి అంటే ఎటువంటి హ్యాబిట్స్ ని మనం కలిగి ఉండాలి, ఎటువంటి క్యారెక్టరిస్టిక్స్ ని మనం ఇన్కల్కేట్ చేసుకోవాలని చెప్పి చాలా మందికి ఒక పెద్ద డౌట్ ఇదే. బట్ మమేకం అయితే రిజల్ట్ వస్తుందని అందరికీ తెలుసు. బట్ ఆ ప్రాపర్ అలైన్మెంట్ అవ్వాలి అంటే ఏమి చేయాలి? దట్స్ ద పాయింట్. అసలు తల్లి కడుపులో పడినప్పటి నుండే యూనివర్స్తో మమేకమై ఉన్నాం. యాక్చువల్లీ బీజం అప్పుడే పడింది. ప్రొవైడెడ్ మన ఆలోచన విధానం, మన వ్యక్తిత్వం, మన వైఖరి దాని మీద డిపెండ్ అయ్యి అలైన్మెంట్ అనేది డిస్టర్బెన్స్ జరుగుతుంది. సో ఈ రోజు మనం కొన్ని సీక్రెట్స్ని రివ్యూ చేయబోతా ఉన్నాం. యూనివర్స్ మనకి స్పందించాలి అంటే, యూనివర్స్ మనకి సపోర్ట్ చేయాలి అంటే, యూనివర్స్ మనకి రెస్పాండ్ అవ్వాలి అంటే, ప్రాపర్ అలైన్మెంట్ జరగాలి అంటే ఎటువంటి హ్యాబిట్స్ని మనం కలిగి ఉండాలి, నిజ జీవితంలో ప్రతిరోజు ఎలాంటి ఆచరణ, ఏ హ్యాబిట్స్ని అయితే మనం ఆచరణలో పెడతామో ఆ సీక్రెట్స్ని ఈరోజు మనం తెలుసుకుందాం. సో దీస్ ఆర్ ద టాప్ హ్యాబిట్స్ అని చెప్పొచ్చు. బెటర్ అలైన్మెంట్. అలైన్మెంట్ వేరు, బెటర్ అలైన్మెంట్ వేరు. ఎప్పుడైతే బెటర్ అలైన్మెంట్ జరుగుద్దో 100 times ఫాస్టర్ రిజల్ట్స్ వస్తున్నాయి. ప్రూవ్ అండ్ కాన్సెప్ట్ ఇది మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఆ క్వాంటమ్ లీప్ రావాలి అంటే కనుక అలైన్మెంట్, బెటర్ అలైన్మెంట్ జరగాలి అంటే దీస్ ఆర్ ద హ్యాబిట్స్. అండ్ ఫస్ట్ హ్యాబిట్ ఏంటి అంటే హ్యాబిట్ ఆఫ్ సెల్ఫ్లెస్నెస్. అందరూ ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే 80 to 90% ఆఫ్ పీపుల్ ఈ 21వ శతాబ్దంలో ఎలా ఉన్నారు అంటే సెల్ఫ్, నేను 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 నా ఫ్యామిలీ. అపార్ట్ ఫ్రమ్ దట్ లోక కళ్యాణం గురించి కానీ, సొసైటీ గురించి కానీ ఎవరూ ఆలోచించట్లేదు. ఇక్కడ సొసైటీ గురించి ఆలోచించాలి అంటే అందరి హెడ్ఏక్స్ మన మీద పెట్టుకోవడం కాదు. యూనివర్స్ మనకు బ్లెస్ చేయాలి అంటే సెల్ఫ్లెస్నెస్ అనే హ్యాబిట్ని కలిగి ఉండాలి. విచ్ మీన్స్ ఎప్పుడు నేనే కాదు, నేను బాగుండాలి, నాతో పాటు ఉన్న వాళ్ళు కూడా సక్సెస్ అవ్వాలి, నాతో పాటు వర్క్ చేస్తున్న కొలీగ్స్ గ్రో అవ్వాలి, నా ఫ్యామిలీ మెంబర్స్ గ్రో అవ్వాలి, సొసైటీ బాగుండాలి అన్న హ్యాబిట్స్ని ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకి మాత్రమే స్పెసిఫిక్గా సంకేతాలు ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. సో దానినే మనం సెల్ఫ్లెస్నెస్ అంటాం. ఈ హ్యాబిట్ని మన నిజ జీవితంలో అలవాటు చేసుకోవాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ వన్, యాక్టివ్ లిజనింగ్. సో మీ అందరికీ చెప్తా ఉన్నా, మనకున్న 2 చెవులే కానీ 30 మందికి చెవులు ఇస్తూ ఉంటాం. సో యాక్టివ్ లిజనింగ్ అసలు ఎవరికి వినాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుతూ ఉంటారు, అందరికీ మనం చెవులు ఇస్తూ ఉంటాం. బికాస్ ఆఫ్ దాట్ మీ ఎనర్జీ డిస్పరేషన్ అయిపోతుంది, మీ థాట్ ప్రాసెస్ చేంజ్ అయిపోతుంది, మీ ఎనర్జీ, మీ ఆరా డౌన్ అయిపోతుంది. బికాస్ ఆఫ్ దాట్ యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ మీకు డౌన్ అయిపోతాయి. యాక్టివ్ లిజనింగ్ అసలు ఎవరికి వినాలి? ఫస్ట్ మీ ఇన్నర్ సెల్ఫ్కి మీరు వినండి. మీ హార్ట్ ఏం చెప్తుంది, బాడీ, మైండ్, సోల్, ఈ 3 ఎప్పుడైతే స్ట్రైట్ లైన్లోకి వస్తాయో, బాడీ, మైండ్, సోల్, ఈ 3 కేటగిరీస్ ఎప్పుడైతే ప్రాపర్ అలైన్మెంట్ జరుగుద్దో అప్పుడు కీ ఓపెన్ అవుతుంది యూనివర్స్తో అలైన్మెంట్ అవ్వడానికి. సో మీ ఇన్నర్ సెల్ఫ్ ఏం చెప్తుంది? మీ కాన్షియస్ థాట్స్ ఒకటి వస్తే సుప్త చేతనాత్మక మనసు అంటాం, సబ్ కాన్షియస్ థాట్స్ కొన్ని వస్తాయి, అన్కాన్షియస్ థాట్స్ కొన్ని వస్తాయి. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి? మీ ఇన్నర్ సెల్ఫ్ ఏం చెప్తా ఉంది. సో లిజన్ టు యువర్ ఇన్నర్ సెల్ఫ్. ఇన్నర్ సెల్ఫ్తో మనం వినాలి అంటే మెడిటేషన్స్ గట్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ కూడా మనం ప్రోగ్రామ్స్లో రివ్యూలు చేస్తాం. అండ్ ఇంకెవరికి వినాలి? మెంటోర్స్, గురువు అంటాం తెలుగులో. దెర్ ఈజ్ ఎ థింగ్, గురువు తలుచుకుంటే శిష్యుడు దొరుకుతాడో లేదో తెలియదు కానీ శిష్యుడు తలుచుకుంటే డెఫినెట్గా గురువు దొరుకుతాడు. అసలు గురువు ఎందుకు అవసరం లైఫ్లో అంటే కొన్ని బ్లైండ్ స్పాట్స్ ఉంటాయి, మనకు మనం ఫైండ్ అవుట్ చేయలేం, గురువులు మాత్రమే చూడగలరు. వాళ్ళకి ఆ యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఆ బ్లైండ్ స్పాట్స్ని ఎవరు ఐడెంటిఫై చేయగలరు? గురూస్ ఐడెంటిఫై చేయగలరు. మనం వెళ్తుంది రైట్ వేనా, ఓన్ వేనా, రాంగ్ వేనా అనేది ఎవరు ఐడెంటిఫై చేయగలరు? గురూస్ ఐడెంటిఫై చేయగలరు. సో ఎవరికి వినాలి? ఇన్నర్ సెల్ఫ్కి వినాలి. సెకండ్ థింగ్, గురూస్కి వినాలి. అప్పుడు సెల్ఫ్లెస్నెస్ అనే హ్యాబిట్ అలవాటు అవుతుంది. అండ్ సెకండ్, సెల్ఫ్ డిస్కవరీ. అసలు మనం ఏంటి,
అసలు ఎందుకు ఈ భూమి అనే గ్రహం మీద మనిషి జన్మ తీసుకున్నామని ఎప్పుడు డిస్కవరీ చేయలేదు మనం. పేరెంట్స్ చదివిపిస్తూ ఉన్నారు, చదువుతున్నాం, అండ్ దెన్ జాబ్, అండ్ దెన్ కెరియర్, ల్యాడర్ ఎక్కుతా ఉన్నాం, ర్యాట్ రేస్ చేస్తూ ఉన్నాం, అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఈఎంఐస్. ప్రతి ప్రోడక్ట్కి జిఎస్టీ ఎలా పే చేస్తామో ప్రతి ఇంట్లో ఒక జిఎస్టీ ఉంటుంది. గ్యాస్ట్రిక్ పేషెంట్, షుగర్ పేషెంట్, థైరాయిడ్ పేషెంట్. అపార్ట్ ఫ్రమ్ దట్ సెల్ఫ్గా మనం ఎప్పుడు డిస్కవరీ చేసుకోలేదు. అసలు ఈ భూమి అనే గ్రహం మీద మనిషి జన్మ ఎందుకు తీసుకున్నాను అది ఒక్కసారి ఆలోచించడం స్టార్ట్ చేయండి, ద పర్పస్ ఆఫ్ లైఫ్ అర్థమవుతుంది. అసలు మీరేంటి, చెప్తున్నాను కదా, యు ఆర్ ప్యూర్ ఎనర్జీ, యు ఆర్ డివైన్ సోల్, హయ్యెస్ట్ కాస్మిక్ ఎనర్జీస్ మీలోనే ఉంది, అనంత విశ్వం మీలోనే ఉంది ఎనర్జీ రూపంలో. ఒక్కసారి వాట్ ద హెల్ అయామ్ అని చెప్పి ఒక్కసారి డిస్కవరీ చేయండి, రియల్ లైఫ్ అప్పుడు బిగిన్ అవుతుంది. అండ్ థర్డ్ వన్, సెల్ఫ్ గ్రోత్. కొన్ని గోల్స్ ఉండాలి సెల్ఫ్గా గ్రో అవ్వాలని చెప్పి. అండ్ మైండ్ఫుల్ మెడిటేషన్. లా ఆఫ్ హ్యాబిట్ ఆఫ్ సెల్ఫ్లెస్నెస్ ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే మైండ్ఫుల్ మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తామో, మైండ్ఫుల్ మెడిటేషన్ని ప్రాక్టీస్ చేస్తామో, ఎక్స్పర్ట్ ప్రాక్టీషనర్ ఎప్పుడైతామో అప్పుడు మాత్రమే మన ఇన్నర్ సెల్ఫ్తో మాట్లాడగలం. ఆ మైండ్ఫుల్ మెడిటేషన్ అనేది చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. కొంతమంది ప్రశాంతత కొరకు చేస్తారు, కొంతమంది మనీని మేనిఫెస్టేషన్ చేయడం కొరకు చేస్తారు, కొంతమంది జాబ్ కొరకు చేస్తారు, కొంతమంది వెల్త్ కొరకు చేస్తారు. సో 360 degreesలో అబండెన్స్ని ఎలా అట్రాక్ట్ చేయాలి, ఆరోగ్యాల్ని, అష్టైశ్వర్యాల్ని, భోగభాగ్యాల్ని, సిరి సంపదని, డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, సమృద్ధి, సంపూర్ణత్వాన్ని ఎలా మేనిఫెస్టేషన్ చేయొచ్చు అన్న మైండ్ఫుల్ మెడిటేషన్ మనం ప్రాక్టికల్గా లైవ్గా మనం ప్రోగ్రామ్స్లో చేయించబోతా ఉన్నాం. వండర్ఫుల్ సార్. అండ్ డెఫినెట్లీ మైండ్ఫుల్ మెడిటేషన్ అన్నప్పుడు చాలా మందికి అర్థం కాని విషయాల్లో ఇది ఒకటి అని నేను భావిస్తున్నాను అనమాట. ఎందుకు అంటే మెడిటేషన్ అనేది ఒక మహాసముద్రంలో చూసి ట్రై చేయకుండా ఆగిపోయే చాలా మంది మనుషులు నేను చూసాను. ఇంకా మైండ్ఫుల్ మెడిటేషన్ అన్నప్పుడు అది ఇంకా అంటే సుప్త చేతనాత్మక మనసు అని చెప్పేసి మీరు చాలా ఎపిసోడ్లు మాట్లాడుతూ ఉంటారు కదా, ఆ లెవెల్ వరకు రీచ్ అయ్యాక మనిషి ఏం సాధిస్తాడు, ఎలాంటి శక్తిని తను అనుభూతి చెందుతాడంట. మైండ్ఫుల్ మెడిటేషన్ ఎందుకు అంటే ప్రశాంతత కొరకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజుల్లో పీపుల్స్కి ఏదైనా ల్యాకింగ్ ఉంది అంటే, ఏదైనా లోటు ఉంది అంటే అది ప్రశాంతతనే. ఇక్కడ డబ్బు లేకుండా పీస్ఫుల్గా ఉంటే ఏం చేస్తాం ఆ ప్రశాంతతతో? బూడిద రాలదు. పీస్ఫుల్నెస్ ఎంత ఇంపార్టెంటో హెల్త్ అంత ఇంపార్టెంట్, వెల్త్ అంత ఇంపార్టెంట్, కెరియర్ ఇంపార్టెంట్, ఫ్యామిలీతో మంచి సంబంధ బాంధవ్యాలను కలిగి ఉండడం కూడా ఇంపార్టెంట్. సో వాటన్నికి రిలేటెడ్ మనం ప్రాక్టికల్గా శిష్యులందరితో చేపిస్తా ఉన్నాం అనమాట. దిస్ ఇస్ ద ఫస్ట్ హ్యాబిట్. సెకండ్ హ్యాబిట్ వచ్చేసి హ్యాబిట్ ఆఫ్ పేషెన్స్. చాలా మందికి ఇదే లేదు, ఓపిక, సహనం. విషయం ఏంటంటే వన్స్ యూనివర్సల్ కాన్సెప్ట్ అర్థమయ్యాక ఈ అనంత విశ్వశక్తి సహాయంతో ఈ భూప్రపంచం మీద సాధించలేనిది ఏది లేదు అన్న క్లారిటీ వచ్చాక పీపుల్కి పేషెన్స్ లేకుండా పోయింది. ఎప్పుడు వస్తుంది అని రిజల్ట్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు. రిజల్ట్ కృష్ణుడి చేతిలో ఉంది, భగవంతుడి చేతిలో ఉంది, డివైన్ చేతిలో ఉంది. మనం ఏం చేయాలి? కార్యాచరణ చేయాలి. పేషెన్స్ ఎవరికైతే ఉంటుందో, ఆ హ్యాబిట్ని ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకి మాత్రమే యూనివర్స్తో బెటర్ అలైన్మెంట్ జరుగుతుంది, వాళ్ళకి మాత్రమే యూనివర్స్ చేత మమేకం అవుతారు. సో ఈ పేషెన్స్ డెవలప్ అవ్వాలి అంటే ఏం చేయాలి? ప్రాక్టికల్గా గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయాలి. కృతజ్ఞత భావం, ఇది ఒక టీకా లాంటిది. కృతజ్ఞత భావంతో ఎవరికైతే బాడీలో ఆర్గాన్స్ ఫిల్ అయి ఉంటుందో అమేజింగ్ రిజల్ట్స్ వస్తాయి. చాలాసార్లు మనం చెప్పడం జరిగింది, గ్రాటిట్యూడ్ ఇస్ ద హార్ట్. యూనివర్సల్ కాన్సెప్ట్కి గ్రాటిట్యూడ్ ఇస్ ద హార్ట్. కృతజ్ఞత భావం. నా దృష్టిలో థ్యాంక్ యూ అన్న వర్డ్ పెద్ద బీజమంత్రం యాక్చువల్. విత్ దట్ వర్డ్ క్యాన్సర్స్ని కూడా మనం హీల్ చేసి, ఐఎమ్ సీరియస్లీ సెయింగ్, ప్రూవెన్ పీపుల్, లాట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, కాకపోతే చాలా మందికి అవేర్నెస్ లేదు. సో గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయండి. అండ్ ట్రస్ట్, నమ్మకం ఉండాలి. ఎవరిపైన నమ్మకం ఉండాలి? ఫస్ట్ మీ పైన మీకు నమ్మకం ఉండాలి. ఎందుకు అంటే చెప్తా ఉన్నా, ఈ భూ ప్రపంచం మీద మనిషి జన్మ తీసుకున్నారు అంటే ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి మీకు అర్హత ఉంది, ధనవంతులు అవ్వడానికి మీకు హక్కు ఉంది. సో ఫస్ట్ బిలీవ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు నమ్మండి, నేను సక్సెస్కి అర్హుడిని అని చెప్పి. ధనవంతులు అవ్వడానికి నాకు అర్హత ఉంది అని నమ్మండి. ఉన్నత శిఖరాలకి చేరుకోవడానికి నేను క్యాపబిలిటీ అని మిమ్మల్ని మీరు నమ్మండి. అండ్ పాయింట్ నెంబర్ 2, ట్రస్ట్ ద డివైన్ పవర్. డివైన్ పవర్ పైన నమ్మకం ఉండాలి. ఎవరికైతే ప్రాపర్ ట్రస్ట్ లేదో పేషెన్సే కోల్పోతారు. సో ఇక్కడ ఉండాల్సింది ఏంటి? ట్రస్ట్. మన మీద మనకు ఉండాలి, యూనివర్స్ మీద ట్రస్ట్ ఉండాలి. వాళ్ళకి మాత్రమే పేషెన్స్ డెవలప్ అవుతుంది. ఎవరికైతే ఆ పేషెన్స్ హ్యాబిట్గా మారుద్దో వాళ్ళకి మాత్రమే యూనివర్స్ మమేకం అవుతుంది. అండ్ థర్డ్ పాయింట్, కనెక్షన్. ఎవరితో కనెక్ట్ అవ్వాలి? అగైన్ మన ఇన్నర్ సెల్ఫ్తో మనం కనెక్ట్ అవ్వాలి, డివైన్ పవర్తో కనెక్ట్ అవ్వాలి, యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలి, మన గురూస్తో మనం కనెక్ట్ అవ్వాలి. అప్పుడే ప్రాపర్ అలైన్మెంట్ అవుతుంది. అండ్ హ్యాబిట్ 3, హ్యాబిట్ ఆఫ్ నాన్ జడ్జిమెంట్. బయట జనాలు ఏం చేస్తూ ఉన్నారంటే ప్రతిదీ జడ్జ్ చేస్తూ ఉన్నారు.
నాకే ఎందుకు ఇలా అవుతుంది, తనకెందుకు ఇలా అయింది అని చెప్పి ఎక్కువ జడ్జెస్ చేస్తూ ఉంటారు. ఎక్కువ ఎవరైతే కంప్లైంట్స్ చేస్తారో, ఎక్కువ ఎవరైతే జడ్జిమెంట్స్ చేస్తారో, యూనివర్స్ కనీసం స్పందించదు కాక స్పందించదు, కనీసం వాళ్ళ వైపు కూడా చూడదు. నాన్ జడ్జిమెంటల్ క్యారెక్టర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. అది మనం ఎలా హ్యాబిట్ ఇన్కల్కేట్ చేసుకోవాలంటే యాక్సెప్ట్. లైఫ్లో మనకి చాలా సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి, గుడ్ ఆర్ బ్యాడ్. చాలాసార్లు చెప్పడం జరిగింది, మీ జీవితంలో ఎలాంటి సంఘటనలు జరిగినా అది పూర్వజన్మ యొక్క కర్మ ఫలితం కావచ్చు, ఈ జన్మ యొక్క కర్మ ఫలితం కావచ్చు. కాబట్టి ఫస్ట్ మీరు యాక్సెప్ట్ చేయండి. నాకే ఎందుకు ఇలా జరిగిందని విక్టిమ్ మైండ్ సెట్తో ఆలోచించకుండా, ఫైన్ జరిగింది, థ్యాంక్స్ గాడ్, థ్యాంక్స్ టు ద యూనివర్స్. ఒక ఛాలెంజ్ వచ్చింది అంటే ఛాలెంజ్ ఇస్ ద బ్లెస్సింగ్. హైట్స్కి రీచ్ అవ్వాలి అంటే ఛాలెంజ్ ఉండాలి. విల్లు వెనక్కి లాగితేనే ముందుకు వెళ్తుంది. సో ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయండి. అండ్ పాయింట్ నెంబర్ 2, యాక్షన్. చాలాసార్లు చెప్పున్నాను, లా ఆఫ్ అట్రాక్షన్లోనే యాక్షన్ ఉంది, యాక్షన్లోనే యాక్ట్ అనే వర్డ్ ఉంది. పని చేయాలి. ఇంట్లో కూర్చొని మంత్రాలు చదివితే బూడిద రాలుద్ది. పని చేయాలి. మంత్రాలు ఏదైతే మీరు చేస్తూ ఉన్నారో చేయండి, కాదనట్లేదు. ప్రొవైడెడ్ డోర్స్ ఓపెన్ చేసి ఒక స్టెప్ మీరు తీసుకోండి. ఒక స్టెప్ మీరు తీసుకుంటే మిగతా 9 అడుగులు యూనివర్స్ వచ్చి మీకు నడిపిస్తుంది. మార్క్ మై వర్డ్స్, శ్రీ వైబ్రెంట్ వంశీ చెప్తా ఉన్నారు. యాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ రిలీజ్. ఏమి రిలీజ్ చేయాలి? నెగిటివ్ మైండ్ సెట్ని రిలీజ్ చేయాలి, విక్టిమ్ మైండ్ సెట్ని రిలీజ్ చేయాలి, నెగిటివ్ థాట్స్ని రిలీజ్ చేయాలి. నా వల్ల కాదు, నా బ్రతికింతే, నా తలరాత ఇలా రాసింది, నేనేం చేయాలి అని ఎవరైతే అనుకుంటారో విశ్వం కనీసం ఖాతరు చేయదు. సో రిలీజ్ యువర్ నెగిటివ్ థాట్స్ అండ్ గివ్ యువర్ బెస్ట్. ఎవరికైనా ఏదైతే చేసేటప్పుడు గివ్ యువర్ బెస్ట్. ఎప్పుడైతే మనం ది బెస్ట్ ఇస్తామో ది బెస్ట్ రిసీవ్ చేసుకుంటాం విత్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. అండ్ 4th హ్యాబిట్ ఆఫ్ ఇంపర్ఫెక్షన్. చాలా మంది నేను పర్ఫెక్ట్ గా ఉండాలి అని చూసుకుంటాం. మిషన్సే పర్ఫెక్ట్ గా ఉంటాయి. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. మనకు చాలా మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి. మీరు చాలా మంది పెర్ఫెక్షనిజం కోసం ట్రై చేస్తారు. ఐఎమ్ సారీ, మీ జీవిత కాలం సరిపోదు అది సాధించడానికి. ఎప్పుడు పర్ఫెక్షనిజం అనేది ఉండదు హ్యూమన్ బాడీకి. మిస్టేక్ చేయాలి, తప్పు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, గ్రో అవ్వాలి. అండ్ కర్మయోగి అని రాస్తున్నాం ఇక్కడ. మనం కర్మయోగులం. కర్మ అంటే పని ద్వారానే మీరు ఏదైనా సాధించాలి. మీరు ఎన్ని ఎఫర్మేషన్స్ చేయండి, మేనిఫెస్టేషన్స్ చేయండి, మనీ మెడిటేషన్స్ చేయండి, గ్రాటిట్యూడ్ ప్రేయర్స్ చేయండి, అన్నీ చేయండి. కానీ కర్మయోగులం. కర్మ అంటే పని మాత్రం చేయడం ఆపొద్దు. మీరు పని చేయడానికి రెడీ అయితే ఆపర్చునిటీస్ యూనివర్స్ ఇస్తుంది మీకు. మీ బ్లాక్స్ అన్ని రిమూవ్ అయిపోయి యూనివర్స్ ఆపర్చునిటీస్ మీ ముందు ఉంచుద్ది. అండ్ లెర్న్ టెక్నిక్స్. మేనిఫెస్టేషన్ రిలేటెడ్ హండ్రెడ్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయి. కొంతమందికి 369 అని చిన్న చిన్న టెక్నిక్సే తెలుసు. బట్ టాప్ ట్రెండింగ్ టెక్నిక్స్ని ప్రోగ్రామ్స్లో మనం రివ్యూ చేస్తాం. అండ్ యాన్షియంట్ టెక్నిక్స్ కొన్ని ఉన్నాయి. స్పిరిచువల్ రెమెడీస్ అంటారు, తంత్రాస్ అంటారు, స్పిరిచువల్ టెక్నిక్స్ అంటారు. వాటికి పవర్ ఉంటుంది. సైన్స్ ఏం చెప్తుంది? ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. సో విశ్వంలో ఉన్న అణువుకి ఒక ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీని మనం ఉపయోగించుకుంటూ ఉన్నత వైపు ఎలా వెళ్ళొచ్చు, డబ్బును ఎలా సంపాదించవచ్చు, లైఫ్లో ఎలా సక్సెస్ అవ్వచ్చు, మనీని ఎలా అట్రాక్ట్ చేయొచ్చు, సమస్యలకి ఫుల్ స్టాప్ ఎలా పెట్టచ్చు, అలాంటి కొన్ని టెక్నిక్స్ సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 నారీ శక్తి ప్రోగ్రాంలో, అక్షయ తృతీయ స్పెషల్ ఈవెంట్లో, ఉగాది స్పెషల్ మీటింగ్లో, పౌర్ణమి స్పెషల్ ప్రోగ్రామ్స్లో ఎన్నో రివ్యూలు చేస్తున్నాం. ఇయర్స్ టుగెదర్ స్ట్రక్ అయిన అమౌంట్ వాళ్ళే కాల్స్ చేసి lakhs of rupees ఇచ్చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మనకి క్లయింట్స్. బికాస్ ఆఫ్ దోస్ టెక్నిక్స్. దోస్ ఆర్ వెరీ పవర్ఫుల్ అని చెప్తా. అవి మనం ప్రోగ్రామ్స్లోనే రివ్యూలు చేస్తాం యూజువల్లీ. అండ్ ఫైనల్లీ హ్యాబిట్ ఆఫ్ ఆథెంటిసిటీ. క్వాలిటీ ఆఫ్ బీయింగ్ రియల్ ఆర్ ట్రూ. మీరు మీలా బ్రతకండి. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ ఆథెంటిసిటీ. యాక్సెప్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నపిల్లలు ఉంటారు, మనం వాళ్ళకి టెంపుల్స్కి అక్కడికి పట్టుకొని వెళ్తాం, తీర్థయాత్రలకి. అక్కడ ఏదో చూస్తారు, ఏరోప్లైన్ బొమ్మ ఏదో అని, అది కావాలి అని అంటాడు. తల్లిదండ్రులు నేను కొన్ను అంటే కింద పడి దొర్లు ఏడుస్తాడు. ఎట్లా ఏడుస్తాడంటే వాళ్ళ నాన్న తెచ్చి కొనిస్తాడు. ఇక్కడ ఏమి నేర్చుకోవచ్చు అంటే డ్రీమ్. ఆయనకు ఆ బొమ్మ కావాలని డ్రీమ్. అది వాళ్ళ నాన్న కొనియాలంటే ఏదైనా నేను చేయాలని చెప్పి కింద పడి దొర్లుతాడు, ఏడుస్తాడు, అన్నీ చేస్తాడు. విచ్ మీన్స్ అది నేను పొందడం కొరకు ఏమి చేయడానికైనా రెడీగా ఉన్నానని పిల్లడు చెప్తా ఉన్నాడు. బట్ మనం ఏమి కావాలన్న నిజాన్ని కూడా బయటకు చెప్పలేని స్థితిలో ఉన్నాం. మొన్న ఒక క్లయింట్తో మాట్లాడేటప్పుడు గోల్డ్ గురించి ఒక డిస్కషన్ వచ్చింది. అబ్బాయి నాకు గోల్డ్ అంత ఇష్టం లేదు గురువు గారు అన్నారు. లిటరల్ ఐ వాజ్ షాక్. యాజ్ అ మేల్గా గోల్డ్ అంటే నాకు పిచ్చి, అలాంటిది గోల్డ్ అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నది. ఎందుకు అని అడిగితే ఏమో గురువు గారు నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నది. ఈమె అబద్ధం చెప్తున్నది అని అర్థమై మళ్ళీ అడిగితే ముఖం చిన్నది చేసుకొని ఆమె చెప్తా ఉంది, మా ఏరియాలో చైన్ స్నాచర్స్ ఎక్కువైపోయారు గురువు గారు, ఇప్పుడు కొనుక్కున్న బ్యాంక్లో పెట్టుకోలేదు, ఇంట్లో పెట్టుకోవాలి, ఎందుకు కొనడం అని అన్నది. లిటరల్లీ ఐ వాజ్ షాక్డ్. చూడండి మైండ్ సెట్ ఎలా ఉందో. అగైన్ మళ్ళీ అడిగితే ఆ మాట నోట్ నుంచి వచ్చిందా హార్ట్ నుంచి వచ్చిందా అని అడిగితే
నోట్ నుంచే వచ్చింది గురువు గారు అన్నారు. అంటే తన హార్ట్కి గోల్డ్ కావాలి అని ఉంది, డబ్బు లేదు. అది చెప్పకండి ఏమి చెప్తా ఉంది, చైన్ స్నాచర్స్ ఎక్కువైపోయారు అని చెప్తా ఉంది. సో మనకేమి కావాలన్న నిజాన్ని కూడా బయటికి చెప్పడానికి రెడీగా లేకపోతే యూనివర్స్ ఎలా బ్లెస్ చేస్తుంది? సో మీకు కారు కావాలంటే పుట్టే డ్రీమ్, ఆ డ్రీమ్ చార్ట్స్ పెట్టుకోండి. మీకేమి కావాలో ఫస్ట్ అది ఫైండ్ అవుట్ చేయండి, యూనివర్స్లోకి భయంకరంగా రిలీజ్ చేయండి. ఎవరికైతే హయ్యెస్ట్ ఎనర్జీస్ రిలీజ్ చేస్తారో, విశ్వంలోకి ఎవరైతే హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీస్ రిలీజ్ చేస్తారో, ఈ అనంత విశ్వంలోకి ఎవరైతే హయ్యెస్ట్ వైబ్రేషన్స్ రిలీజ్ చేస్తారో వాళ్ళకి యూనివర్స్ సపోర్ట్ చేయడానికి పరితపిస్తారు. పంచభూతాలు విలవల్లాడితే మీకు సహకరించడం కొరకు. తెలియకపోతే ఇన్ డెప్త్ తెలుసుకోండి. మీ కొరకే మనషావాచకరంగా కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం. హండ్రెడ్స్ ఆఫ్ క్లయింట్స్కి అమేజింగ్ రిజల్ట్స్ వచ్చాయి. లిటరల్లీ ఐ వాజ్ షాక్. ఏంటి ఇట్లా కూడా రిజల్ట్స్ వస్తాయని నేనే షాక్ అయ్యాను. ప్రొవైడెడ్ అంత గట్టిగా వాళ్ళు సంకల్పించారు. మీ సంకల్పం గట్టిదైతే, మీ ఆలోచన మంచిదైతే పంచభూతాలు పరితపిస్తే మీకు సక్సెస్ చేయడానికి. గాడ్ బ్లెస్ యూ ఆల్. యూనివర్స్ బ్లెస్ యూ విత్ ఆల్ ద సక్సెస్ అండ్ అబండెన్స్. హరి ఓం తత్సత్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మై ప్లెజర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.